జాబిలమ్మ నీకు అంత కోపమా కొత్త తమిళ డబ్బింగ్ సినిమా రిలీజ్ అయి నిన్న మంగళవారంతో 5 రోజులు కంప్లీట్ అయింది. ఇది మన ధనుష్ డైరెక్ట్ చేసిన సినిమా. తమిళ్లో వచ్చేసి దీని పేరు నిలవకు ఎన్మల్ ఎన్నాడి కోపం అని, తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా. మొదటి రోజు 3.5 కోట్లు గ్రాస్ వచ్చాయి, పర్లేదు బాగానే వచ్చాయి అనుకున్నాం. రెండో రోజు 4 కోట్లు వచ్చాయి, పర్లేదు అనుకున్నాం. శనివారం ఆదివారం కూడా మొదటి రోజులాగే మరో 3.5 కోట్లు వచ్చాయి. 11 కోట్లు అలా మొదటి 3 రోజుల్లో వస్తే సోమవారం వర్కింగ్ డేలో దారుణంగా పడిపోయి ఒక 50 లక్షలు. నిన్న మంగళవారం మరీ సేమ్ మండే మాదిరి మరో 50 లక్షలు, ఇంకో కోటి యాడ్ అయింది అంతే. సో 5 రోజుల్లో 12 కోట్లు, కేవలం 12 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది సినిమాకు. ఒక సైడ్ అదే రోజు రిలీజ్ అయిన మన డ్రాగన్ సినిమా ఆల్రెడీ 64 కోట్లు వచ్చాయి ఆ సినిమాకు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమా అంటే రివ్యూస్ ప్లస్ టాక్ కూడా సరిగ్గా రాలేదు. నేను కూడా చూశాను, నాకు కూడా ఓకే అనిపించింది సినిమా. ఇక ఈ 12 కోట్ల గ్రాస్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ ఏమో 32 కోట్లు అయితే 16 కోట్లకు డిస్ట్రిబ్యూటర్లకు అమ్మారు, తెలుగు తమిళ్ కలిపి. తెలుగులో 3 కోట్లకు అమ్మారు, తమిళ్లో 13 కోట్లకు అమ్మారు. అలా ఈ 16 కోట్లలో 6 కోట్లు వెనక్కి వచ్చాయి ఓవరాల్గా. అంటే ఇంకా 10 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. అంటే మరో 20 కోట్లు గ్రాస్ రావాలి, కొద్ది కష్టమే. ఈరోజు హాలిడే, బుధవారం శివరాత్రి. ఈరోజు ఏమైనా కలెక్షన్స్ పెరగవచ్చు, మహా అంటే ఇంకో కోటి రావచ్చు. 50 లక్షలు వచ్చే చోట ఒక కోటి రావచ్చేమో. ఇక రేపు గురు శుక్ర శని అది ఈ వీక్ వరకే ఉంటుంది థియేటర్స్లో. నాకు తెలిసి సినిమా వచ్చేసి ఒక 15 కోట్ల గ్రాస్ వరకు అయితే వెళ్తుంది. అంటే ఒక ఏమంటారు మనకు అంటే ఒక 8 నుంచి 9 కోట్లు, 8 కోట్లు అయితే అంటే 50% రికవరీ అవుతుంది, 50% లాస్ అవుతుంది సినిమా. సో సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అయ్యే సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి ఫ్యాక్ట్ అది మన ధనుష్ డైరెక్షన్లో వచ్చిన 3వ సినిమా. ధనుష్ మేనల్లుడే హీరో పవిష్ నారాయణ్, అండ్ హీరోయిన్గా మన అనేక సురేంద్రన్, చైల్డ్ ఆర్టిస్ట్ అమ్మాయి, ప్లస్ మన ప్రియా ప్రకాష్ వారియర్ ఉంది. జీవి ప్రకాష్ మ్యూజిక్ ఇచ్చాడు. అండ్ కొంతమంది కమెడియన్స్ అంటే కొత్త వాళ్ళు ఉన్నారు. హీరో ఫ్రెండ్గా చేసిన అతను బాగా చేశాడు కామెడీ. సినిమా వచ్చేసి 2 గంటలే ఉంది, అయినా కానీ జనాలకు ఎక్కట్లేదు. రిలీజ్ అయిన మొదటి 5 రోజుల్లో కేవలం 12 కోట్ల గ్రాసు సినిమా. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 6 కోట్లు. సినిమా బడ్జెట్ 32 కోట్లు అయితే 16 కోట్లకు అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. 6 కోట్లు వెనక్కి వచ్చాయి, ఇంకా 10 కోట్లు రావాలి. 10 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలంటే ఇంకా 20 కోట్ల గ్రాస్ రావాలి. కష్టమే. సినిమా కమర్షియల్గా ఫ్లాప్ అని చెప్పాలి. ఓకే, బాయ్.